సీత అని పిలువబడే నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తూ మగవాళ్లను ఆకర్షించి వ్యభిచార వృత్తి చేస్తున్నావని, నీ వృత్తికి అడ్డు వస్తున్నదని మాతృత్వాన్ని మరిచిపోయి కన్నబిడ్డని అమానుషంగా గొంతు నొలిమి చంపావని నీ మీద అభియోగం. దీనికి నీ సమాధానం? లేదు, నాకే పాపం తెలీదు, నాకే పాపం తెలీదు. చూడమ్మా, ఇక్కడ ఏడ్చి ప్రయోజనం లేదు. నువ్వు నేరం చేశావా లేదా? ఒక ఆడదానిగా, తల్లిగా మీరు ఆరోపించిన నేరాలు విని నేనింకా బ్రతుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. సిగ్గా? నీకు సిగ్గు కూడానా? పరాయి మగాళ్ళ కౌగిళ్లలో నలిగినప్పుడు లేని సిగ్గు ఇప్పుడొచ్చిందా? కన్న బిడ్డను గొంతు నిలుము చంపిన నీ రాతి గుండెకు అసలు సిగ్గుందా? నీలాంటి ఆడదాన్ని చూసి మొత్తం ఆడజాతే సిగ్గుపడాలి. ఎక్స్క్యూజ్ మీ పాపారావు గారు, ఒక తల్లికి పుట్టిన వాడెవ్వడు ఆడదాన్ని ఇంత దారుణంగా మానవత్వం మరిచిపోయి అవమానించడు. ఒక రాక్షసుడి కిరాతకానికి కన్నబిడ్డను పోగొట్టుకున్న ఈమె హంతకురాలు. ఒక కామాంధుడి కామానికి తన పవిత్రమైన శీలాన్ని కోల్పోయిన ఈమె వ్యభిచారిణి. ఎన్నో నేరాలు చేసి డబ్బు హోదా పలుకుబడితో తప్పించుకునే వాళ్ళు సంఘం దృష్టిలో పెద్ద మనుషులు. కానీ ఏ నేరం చేయని ఈమె మీలాంటి లాయర్ల దృష్టిలో నేరస్తురాలు. మీరు నన్ను అవమానిస్తున్నారు. నో పర్సనల్ రిమార్క్స్ ప్లీజ్. మిస్టర్ పాపారావు, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఈ కేసులో నా మొదటి సాక్షిగా శాంతిపురం సర్పంచ్ ధర్మరాజు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు అని కోరుతున్నాను. ధర్మరాజు, ధర్మరాజు, ధర్మరాజు. పొద్దున్న నుంచి కోర్టులో మురుక్కంపు కొడుతుంటే ఎలకో పందికొక్క చచ్చింది అనుకున్నాను. వీడొచ్చాడా? మీ పేరు? ధర్మరాజు, శాంతిపురం పంచాయతీ ప్రెసిడెంట్ని. సీత అని పిలువబడే ఈవిడ మీకు తెలుసా? ఎందుకు తెలియదండి? ఆవిడ పేరు ఈ నోటితో పలికినప్పుడల్లా గంగాజలంతో శుభ్రం చేసుకుంటాను. ఏ, ఎందుకని? ఆవిడ ప్రవర్తన అంత మంచిది కాదులేండి. తను చేసే యదవ పనులకి అడ్డమని భర్తనే జైలుకి పంపించింది. ఎట్లాంటి దుర్మార్గురాలు గ్రామంలో ఉంటే గ్రామ ప్రతిష్టకే భంగమని పంచాయతీ నిర్ణయం ప్రకారం ఆవిడ పోలీసులకు అప్పచెప్పాం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మిస్టర్ జస్టిస్. yes, any questions? నో యువర్ ఆనర్. సబ్ ఇన్స్పెక్టర్ దయానిధి, దయానిధి, దయానిధి. చూడండి దయానిధి గారు, శాంతిపురం పంచాయతీ వారు సీతను మీకు అప్పగించారు కదా, మీరు ఆమె మీద ఏం చర్య తీసుకున్నారు? నేరం చేసిన వాళ్ళలో మానసికమైన మార్పు తీసుకురావాలనేదే నా ఆశయం. అందుకే ఆమెలో ఎంతో మార్పు తీసుకురావాలని ప్రయత్నించాను. ఒక సోదరికి చెప్పినట్లుగా చెప్పాను. నా ప్రావిడెంట్ ఫండ్ లో 1000 రూపాయలు తీసి ఆమెకి కుట్టు మిషన్ కొనిపెట్టి పడుపు వృత్తి మానిపించాలని చూశాను. కానీ ఆవిడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని వ్యభిచారం మొదలుపెట్టిందని తెలిసింది. ఐసి 2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాను. నా జోలికి రాకుండా ఉంటే నెలకి 1000 రూపాయల లంచం పోలీస్ స్టేషన్కి పంపిస్తానని కౌరు పెట్టింది. కోపం వచ్చి ఆవిడ మీద చర్య తీసుకుందామని వెళ్ళాను. తన వృత్తికి కన్నబిడ్డ అడ్డొస్తుందని ఆ బిడ్డ పీకి నిలిపి చంపేసి ఇక్కడికో పరారైపోయిందని తెలిసింది. చెప్పేదంతా అబద్ధం. నా బిడ్డను చంపింది వీడే. ఆర్డర్, ఆర్డర్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ యువర్ ఆనర్. ఎస్ఐ గారు, వ్యభిచారిణి ముద్ర వేసి మీకు అప్పగించిన సీత మీద మీ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారా? లేదు. ఎందుకని? పసిబిడ్డతో ఉన్న ఆడదని జాలిపడి. నేరస్తులను జాలిపడి వదిలేసే అధికారం మీకు లేదు, అవునా? అవును. మరెందుకు వదిలేరు చెప్పండి. చెప్పానుక జాలిపడ్డానని. జాలి? ఆమె అందాన్ని చూసి జాలిపడ్డా, వదిలేశావు. ఆమెతో నువ్వే స్వయంగా వ్యాపారం చేయొచ్చని ఆశపడ్డావు. ఆమె అందాన్ని అనుభవించాలనే ప్రయత్నంలో అడ్డొచ్చిన పసిబిడ్డను గొంతు నువ్వే చంపేశావు. నో నో, నాకేం తెలీదు. అయితే ఆమె వ్యభిచారిణని తెలుసు కూడా ఎందుకు వదిలేశావు చెప్పు. అది ఏమిటి చెమటలు పడుతున్నాయా? అబద్ధాలు చెప్తే అలాగే పడతాయి. వెళ్ళి తుడుచుకుని మంచినీళ్ళు తాగు, లేకపోతే గుండాగి చేస్తావు. యూ కెన్ గో. లాయరమ్మ భలే దెబ్బ కొట్టింది. నీళ్లలో ఉన్న దుర్యోధనుని బయటకు లాగడానికి ధర్మరాజు తెచ్చిన. ధర్మరాజు ఎవరు? పంచపాండవుల్లో పెద్దవాడు. పంచపాండవులు ఎవరు? భారతంలో హీరోలు. భారతం అంటే నీలాంటి వాడు ఉండబట్టే ఆంధ్రదేశం ఇలా ఉంది. మంత్రి ప్రజాపతిరావు, ప్రజాపతిరావు, ప్రజాపతిరావు. ప్రజాపతిరావు గారు, ఈమెను మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? ఎందరో తల్లులు చెల్లెళ్ళు నా సహాయం కోసం వస్తుంటారు. ఎందరినని గుర్తుంచుకోగలను? అవును, మరి ఎంతమంది గుర్తు పెట్టుకుంటాడు? 16 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు రోజు చూస్తుంటాడు. నువ్వు కూడా ఎవరైనా చూస్తున్నావా? నా మొహానికి అది కూడానా? బాగా గుర్తు తెచ్చుకోండి.
బిడ్డ శవంతో ఈమె ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిందా? జ్ఞాపకానికి వచ్చింది. ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను? సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని పాడుకునే ఈ దేశంలో ఆకలి భరించలేక, దరిద్రం సహించలేక ఏ తల్లైనా తన కన్నబిడ్డను చంపుకుంటుందా? ఆ తల్లి ఎవరో కాదు, ఈ సీతే. ఆమె తన బిడ్డను చంపి నా దగ్గరకు వచ్చింది. పోలీసులు వెంటాడుతున్నారు, కాపాడమని నా కాళ్ళ మీద పడింది. ఏం చెయ్యాలో తెలియక 4 మంచి మాటలు చెప్పి పంపించేశాను. ఆహాహా, ఎంతటి దయార్థ హృదయాలండి మీరు. మీలాంటి వారు ఇంకా ఉండబట్టే అప్పుడప్పుడు వానలు కురుస్తున్నాయి. ఇక మీరు వెళ్ళొచ్చు. జస్ట్ ఎ మినిట్. మీరు బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నారు, అవునా? ఏ సందేహమా? లేదు. మీ వాంగ్మూలం ప్రకారం కన్న బిడ్డను చంపుకొని మీ దగ్గరికి వచ్చిన ఒక హంతకురాల్ని పోలీసులకు అప్పగించకుండా ఎందుకు వదిలిపెట్టారు? మానవత్వం అంటే? దయ, జాలి, కరుణ అంటే మహాత్ముల సందేశం. అబద్ధం! ఆ మంత్రి చెప్పిందంత అబద్ధం. నా బిడ్డ శవాన్ని పోర్చడానికి తన సెక్యూరిటీని కూడా నా వెంట పంపించాడు. యువర్ ఆనర్, ఈ కేసులో విచారించేందుకు మంత్రి గారి సెక్యూరిటీని పిలవవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అవినీతి పరురాలైన నేరస్తురాలి మాటలు నమ్మి సెక్యూరిటీని విచారించడం చాలా అన్యాయం. నేర రుజువు కాకుండా ఆమెను నేరస్తురాలని పిలవడం మరీ అన్యాయం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సెక్యూరిటీ రాజన్నను విచారించడానికి అనుమతిస్తున్నాను. సెక్యూరిటీ రాజన్న, రాజన్న, రాజన్న. మిస్టర్ రాజన్న, సీత తన బిడ్డ శవాన్ని శ్మశానానికి తనే మోసుకొచ్చిందా? అవునమ్మా, మేము మోస్తా ఉన్నా ఇవ్వలేదు. శవాన్ని కాల్చారా, పూడ్చిపెట్టారా? పూడ్చిపెట్టాం. యు మే గో. యువర్ ఆనర్, సీత హంతకురాలని తెలిసి కూడా ఆమెను పోలీసులకు అప్పగించకుండా ఆమె బిడ్డను తన మనుషులను పంపి భూస్థాపితం చేయించిన మంత్రి గారు ఆమెను తన గెస్ట్ హౌస్ లోనే ఎందుకుంచారు? ఆడదాని మాంసానికి అలవాటు పడిన వాడు ఎంతకైనా దిగజారుతాడు. ఆమెపై జాలిని చూపి ఆమెను అనుభవించాలని ప్రయత్నించారు గౌరవనీయులైన మంత్రి గారు. ఆమె తన శీలాన్ని కాపాడుకోవాలని పెనుగులాడింది, వెర్రిగా అరిచింది, పిచ్చిగా ఏడిచింది. కానీ చివరికి అతని చేతుల్లో నిస్సహాయంగా ఓడిపోయింది. యువర్ ఆనర్, లాయర్ శ్రీదేవి మంత్రి గారిని నేరస్తుడిగా నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. వారు చెప్పినట్లుగా హత్య జరిగిన రోజు అంటే ఈ నెల 11న శ్మశానంలో ఎవరూ బిడ్డ శవాన్ని తగలబెట్టడం గాని పూడ్చిపెట్టడం గాని జరగలేదు. అందుకు సాక్ష్యంగా శ్మశానం రికార్డ్స్ ను కోర్టు వారు పరిశీలించగలరు. తీర్పు రేపటికి వాయిదా వేయడమైంది. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన తర్వాత వ్యభిచార వృత్తికి అలవాటు పడ్డ సీత తన వృత్తికి అడ్డు వస్తున్నదనే కారణంగా కన్నబిడ్డనే అమానుషంగా హత్య చేసిందని ఈ కోర్టు వారు నమ్ముతున్నారు. కనుక ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నేరస్తురాలైన సీతకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైంది.